నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలోని ఒక కొత్త స్పెషల్ సర్వే నిర్వహించబోతున్నారు. ఈ సర్వే నిరుపేదల కోసం మాత్రమే. ఈ సర్వే ద్వారా ఎవరికి సంక్షేమ పథకాలు అందాల్సి ఉంది, ఇంకా తెలంగాణలోని ఎవరికి ఇంకా సంక్షేమ పథకాలు అందలేదు అంటే, సంక్షేమ పథకాలు అంటే ఏంటండి? ఇక్కడ మనకు పెన్షన్లు కానివ్వండి, లేకపోతే దివ్యాంగుల పెన్షన్లు కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఇలా కొన్ని పథకాలు అయితే ఉన్నాయి తెలంగాణలోని. మనకు ఈ పథకాలు అందుతున్నాయా లేదా, ఇందిరమ్మ ఇల్లు కూడా కానివ్వండి. సో ఈ పథకాలు అందుతున్నాయా లేదా, అందాల్సిన వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు తెలంగాణలోని, ఎవరు ఇప్పటికి అందుతున్న వారికి అందులో అర్హతలు ఉన్న వాళ్ళు ఉన్నారా, అర్హత లేని వాళ్ళు కూడా అందుతున్నాయా అనేది ఈ సర్వే ద్వారా ఈ మొత్తం డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ అనేది తెలుస్తాయని చెప్పేసి మన తెలంగాణలోని మంత్రి సీతక్క గారు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకు డౌట్ రావాల్సిన విషయం ఏంటి అంటే, తెలంగాణలోని ఇప్పటికీ చాలా సర్వేలు నిర్వహించారు, చాలా అప్లికేషన్స్ కూడా తీసుకున్నారు. అన్నిటికి కూడా అవ్వనిది, అన్నిటి కూడా తెలంగాణలోని ఇప్పటిదాకా జరిగిన సర్వేలన్నింటిలో కూడా బోగస్ పెన్షన్లు ఉన్నాయన్నారు, బోగస్ పెన్షన్లు ఏరివేస్తామన్నారు, బోగస్ పెన్షన్లు ఎత్తేస్తామన్నారు, వాళ్ళ పెన్షన్లు రద్దు చేస్తామన్నారు. ఇంకా ఎక్కడ కూడా రద్దు చేయలేదు. ఎవరి బోగస్ పెన్షన్లు కూడా, ఎవరివి ఎన్ని బోగస్ పెన్షన్లు వెళ్ళినాయి, ఇంతమంది ఉన్నారు బోగస్ పెన్షన్లు, ఒక లిస్టు విడుదల చేస్తామని చెప్పారు. ఆ లిస్టు కూడా విడుదల చేయలేదు ఇంకా. అవన్నీ ఇప్పటిదాకా చేసిన సర్వేలన్నీ, దాని గురించి ఇవన్నీ ఎక్కడ పోయినా కూడా తెలియదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్పెషల్ సర్వే అంటే ఇది కేవలం ఒక నిరుపేదల కోసం మాత్రమే చేస్తున్నారు. అంటే ఇప్పటిదాకా చేసినవన్నీ ధనవంతుల కోసం చేశారా? అవి కూడా నిరుపేదల కోసమే చేశారు కదా. కానీ ఆ చేసిన సర్వేలన్నీ అయిపోయినాయి. ప్రజాపాలనలోని దరఖాస్తులు ఎంత పొడవు, 8 పేజీల దరఖాస్తు తీసుకున్నారు. ఆ దరఖాస్తులు ఎక్కడ పోయినవి కూడా తెలీదు. చాలా ప్రతి ఒక్క పథకానికి అప్లికేషన్స్ తీసుకున్నారు. ఆ అప్లికేషన్స్ ఎక్కడ పోయినా తెలీదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ స్పెషల్ సర్వే అంట మంత్రి సీతక్క గారు చెప్పారు. అదేంటి అంటే సర్వే, ఈ సర్వే ద్వారా సంక్షేమ పథకాలు ఎవరెవరికి అందుతున్నాయి, ఇంకా అందాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రతి గ్రామంలోని. ఒకవేళ అందాల్సిన వాళ్ళు ఉంటే, అర్హతలు వాళ్ళకు ఉంటే ఈ సర్వే ద్వారా వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటారు. నమోదు చేసుకున్న తర్వాత ఈ సర్వే అయిన తర్వాత ఎవరైతే అర్హతలు ఉన్నారో వాళ్ళందరి లిస్టు మళ్ళీ కొత్తగా వాళ్ళకు చెప్తారనమాట. లిస్టులో ఉన్న వాళ్ళకు, ఆ లిస్టులో ఉన్న వాళ్ళకు మళ్ళీ సంక్షేమ పథకాలు అందడం ప్రారంభమవుతుంది అని అయితే చెప్తున్నారు. అయితే ఈ సర్వే ఎవరు నిర్వహిస్తారు అనేది ముఖ్యంగా మనకు చూసుకున్నట్టయితే, ఈ సర్వే సెర్ఫ్ అధికారులు నిర్వహిస్తారు. సెర్ఫ్ అధికారులు స్వయంగా వస్తారా గ్రామానికంటే లేదు. మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానివ్వండి, మనకు మహిళా సంఘాలు ఉన్నాయి, డ్వాక్రా మహిళా సంఘాలు ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. ఈ మహిళా సంఘాలలోని మహిళలు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు అందులో. వాళ్ళ ద్వారా ఈ సర్వే నిర్వహిస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పటిదాకా మనకు మండలంలోని సభ్యులు కానివ్వండి, లేకపోతే మన సచివాలయంలోని సభ్యులు, గ్రామ పంచాయతీలో ఉన్న సభ్యులు, వాళ్ళు వాలంటీర్లు కానివ్వండి, మనకు ఇక్కడ విఆర్ఓలు కానివ్వండి, వీళ్ళు నిర్వహించేది ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు స్పెషల్గా డ్వాక్రా మహిళల కోసం మాత్రమే ఇది ఇచ్చారు. ఈ సర్వే వాళ్ళే నిర్వహించాలి. అందులో చదువుకున్న వాళ్ళని ఏరేసి ప్రతి గ్రామంలో 2-3 ఉంటారు చదువుకున్న వాళ్ళు మహిళా సంఘాల్లోని. ఆ గ్రామంలో వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు నిర్వహిస్తారు ఆ సర్వే అని జస్ట్ చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆ మహిళా సంఘాల్లోని మహిళలు కనుక ఈ సర్వే నిర్వహిస్తే కరెక్ట్గా నిర్వహిస్తారా అన్నది కూడా ఇక్కడ డౌట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు నచ్చిన వాళ్ళకు వాళ్ళ డీటెయిల్స్ మంచిగా రాసుకోవచ్చు, అందులో నచ్చని వాళ్ళకు వాళ్ళ డీటెయిల్స్ రాసుకోకపోవచ్చేమో, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకపోవచ్చేమో. ఇక్కడ కూడా ఒక డౌట్ ఉంది. అయితే ఈ సర్వే ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది అన్నది అయితే మనకు తెలియలేదు. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన అప్లికేషన్స్ కానివ్వండి, ఇప్పటిదాకా జరిగిన సర్వేలు కానివ్వండి, చాలా మంచిగా జరిగినాయి. చాలా పెద్ద మొత్తంలో అఫీషియల్గా అనౌన్స్ చేసి మరీ జరిగినాయి. అన్ని జరిగిన అప్లికేషన్స్, అంత జరిగిన సర్వేలు కూడా ఇప్పటిదాకా దాని గురించి ఎక్కడ దాఖలాలు లేవు, దాని గురించి మాట్లాడడం కానివ్వండి. ఆ సర్వేలు చేసిన ద్వారా ఎవరికి కూడా ఈ సర్వే ద్వారా మాకు ఈ పథకం అందింది అనేది కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా తెలంగాణలో ఎవరు కూడా ఇప్పటిదాకా చెప్పలేదు. అది అంటే ఇప్పటిదాకా చేసిన సర్వేలన్నీ వృధా అయిపోయినాయి, అంటే నీళ్ళపాలు అయిపోయినట్టే. ఇప్పుడు మళ్ళీ కొత్త స్పెషల్ సర్వే కేవలం నిరుపేదల కోసం మాత్రమే అని చెప్పేసి మంత్రి సీతక్క గారు అయితే చెప్తున్నారు. అంటే ఇప్పటిదాకా జరిగిన సర్వేలన్నీ పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళ కోసమా? లేదు కదా. ఈ సర్వే ద్వారా ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు ఇంకెవరికైనా రావాల్సిందా, లేకపోతే పెన్షన్ డబ్బులు ఇంకెవరికైనా కొత్తగా పెన్షన్ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అర్హతలు ఉన్నవాళ్ళు, అప్లికేషన్స్ ఇచ్చిన కూడా వృధాగా అప్లికేషన్ తీసుకొని కూడా పెన్షన్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారా, లేకపోతే రైతు భరోసా డబ్బులు కానివ్వండి పడ్డాయా, ఇలా కొన్ని కళ్యాణ లక్ష్మి డబ్బులు కానివ్వండి, ఇలాంటి పడే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా, అర్హతలు ఉన్న వాళ్ళు ఇంకా తెలంగాణలో మిగిలి ఉన్నారా అని
మంత్రి సీతక్క గారి ముఖ్య ఉద్దేశం ఇది. కానీ ముఖ్యంగా విషయానికి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎవరికి కూడా ఇంకా కొత్త పెన్షన్లు తీసుకోలేదు, అప్లికేషన్స్ తీసుకున్న అప్లికేషన్ కొత్త పెన్షన్ రాలేదు. చాలామంది ఉన్నారు తెలంగాణలోని. ఇప్పటిదాకా వచ్చే పెన్షన్ల కోసం చాలా తక్కువ మంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు, కానీ ఇంకా పెన్షన్లు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటిదాకా వాళ్ళ సర్వేలు కూడా చాలా అయింది, కానీ కొత్త పెన్షన్లు ఇస్తామని కానివ్వండి, లేకపోతే ఉన్న పెన్షన్లు పెంచి ఇస్తామని. మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు అయిపోతుంది, 2.5 సంవత్సరాలు అయిపోతుంది. అధికారంలో రాకముందే చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే దీని మీద సంతకం పెడతాం. ఏది మనకు పెన్షన్లు పెంచుతాము, 2016 ఉన్న వాళ్ళకు 4016, 4016 ఉన్న వాళ్ళకు 6016 అని చెప్పేసి. కానీ దాని గురించి ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఎలాంటి పెన్షన్ విషయంలో మాత్రం పెంచుతాం అంటే డేట్ ఇట్లా పొడిగిస్తూ 2.5 సంవత్సరాలకు వచ్చింది. కానీ ఈ పార్టీ ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ అధికారులు ఎక్కడ కూడా ఈ పెంచినట్టు కూడా దాఖలాలు కనిపించట్లేదు. అలాగే ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఇల్లు కూడా చాలా వరకు మనకు చూసుకున్నట్టయితే కొంతమందికి ఇంకా రాలేదు. వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇళ్ళ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు నిజంగా. మరి ఈ సర్వే ద్వారా కనుక నిజంగా అందరికీ మేలు జరుగుతుందంటే ఈ సర్వే కనుక ఖచ్చితంగా జరగాల్సిందే. మరి సర్వే దగ్గర నుంచి నిరుపేదలకు ఖచ్చితంగా సంక్షేమ పథకాలు వస్తాయి అనుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ సర్వే జరిగితే చాలా బాగుండని ప్రజలు కూడా అనుకుంటారు. ముఖ్యంగా ఉద్దేశం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పటిదాకా ఎవరికి కూడా నమ్మకం రావట్లేదు. ఎందుకంటే చెప్పిన వాగ్దానాలు అన్నీ ఏవి కూడా నెరవేరట్లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చెప్పిన విషయం ఏంటి, మనకు ప్రతి మహిళకు 2500 రూపాయలు చొప్పున మహాలక్ష్మి పథకం కింద ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ మహాలక్ష్మి పథకం 2.5 సంవత్సరాలు దాటిపోయింది. దాని గురించి ఎక్కడా కూడా దాఖలాలు లేవు. అసలు దాని గురించి మాట్లాడమే మర్చిపోయారు జనాలు. కాంగ్రెస్ పార్టీ అధికారులే మర్చిపోయారు, సీఎం గారే మర్చిపోయారు, మంత్రులే మర్చిపోయారు, ఉప ముఖ్యమంత్రి మర్చిపోయాడు దాని గురించి మాట్లాడడం. ఆ తర్వాత కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పారు, దాని గురించి మర్చిపోయారు. పెన్షన్లు పెంచి ఇస్తామన్నారు, దాని గురించి మర్చిపోయారు. ఏమీ లేదు అసలు. వచ్చిన పథకాలు ఇస్తామని చెప్పిన ఏమనంటే ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారులు ఏం చెప్తున్నారు, సీఎం గారు ఏం చెప్తున్నారు, పార్టీ అప్పుల్లో కూరుకుపోయింది, గత ప్రభుత్వము అప్పుల్లో కూర్చేసి వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా నమ్మశకంగా అనిపించవు. కాకపోతే ఏంటంటే మనము నమ్మాల్సి వస్తుంది, ఇంకా వేరే ఆప్షన్ మన దగ్గర లేదు. సో ఈ సర్వే అనేది మనకు మంత్రి సీతక్క గారు ఈ సర్వే గురించి ఇట్లా పేదలకు అందరు కూడా సంక్షేమ పథకాలు అందాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే అప్లికేషన్ రాసి సీఎంఓ ఆఫీస్కు పంపించడం జరిగింది. ఆ సీఎంఓ ఆఫీస్ నుంచి ఆ లెటర్ అనేది, అప్లికేషన్ అనేది సీఎం గారి టేబుల్ మీదకి వచ్చి సీఎం గారు ముందలుంటే ఆయన పరిశీలించి సంతకం పెట్టాలి. ముఖ్యంగా ఇంకా సంతకం పెట్టలేదు. ఒకవేళ సంతకం పెడితే ఈ సర్వే అనేది మీకు స్టార్ట్ అవుతుంది. మరి ఈ సర్వే స్టార్ట్ అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఆయన సంతకం పెట్టిన తర్వాత నీకు ఒక డేటు, దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి, గైడ్లైన్స్ ఏంటి, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, ఎవరికి సర్వే నిర్వహిస్తున్నారు అనేది కూడా మొత్తం డీటెయిల్స్ అని అప్పుడు మళ్ళీ ఒక పెద్ద రచ్చ అయిపోతుంది, ఒక పెద్ద ఇష్యూ అయిపోతుంది తెలంగాణలో మొత్తం. మళ్ళీ ఒక పెద్ద సర్వే అని చెప్పేసి, ఒక స్పెషల్ సర్వే అని చెప్పేసి మళ్ళీ ఒక పెద్ద న్యూస్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, సీఎం గారు దాని మీద సంతకం పెట్టినప్పుడు. సంతకం పెట్టకపోతే ఈ సర్వే అక్కడికి ఆగిపోతుంది, ఇక మంత్రి సీతక్క గారి దగ్గరే ఆగిపోతుంది. సంతకం పెడితే అది ముందుకు వెళ్ళిపోతుంది. ఇది మెయిన్ ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఈ సర్వే అనేది తెలంగాణలోని మరి వస్తుందా రాదా అనేది మనకు ముందు తెలుస్తుంది. ఒకవేళ వచ్చిన తర్వాత ఇది సక్సెస్ అవుతుందా లేదా అన్నది కూడా మనకి ఇంకా ముందు తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది, ఇంకా 2 సంవత్సరాలు మిగిలింది. మరి 2 సంవత్సరాలు ఈ సర్వే నిర్వహించి ఆ పథకాలు వస్తాయా, ఆ పెన్షన్లు పెంచుతారా, కొత్త పెన్షన్లు ఇస్తారా అనే విషయం అనేది కూడా మరి ఈ 2 సంవత్సరాలు ఇవన్నీ జరుగుతాయా అన్నది అయితే జరగాలంటే ఒక మ్యాజిక్ జరగాలి, ఒక మిరాకిల్ జరగాలి. ఇవన్నీ జరగాలంటే కూడా, ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయింది అన్నప్పుడు ఇవన్నీ ఇంకా ఈ 2 సంవత్సరాలు ఎక్కడి నుంచి వస్తాయండి, తప్పులు రావు కదా. కేంద్ర ప్రభుత్వం కూడా అన్నీ ఒకేసారి ఇవ్వలేదు కదా, ఓకే కదా. సో ఇదనమాట. సో మన తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక కొత్త అప్డేట్, ఒక కొత్త స్పెషల్ సర్వే అనేది నిర్వహిస్తారంట. అది మనకు సీఎం గారు సంతకం పెట్టిన తర్వాత. సో సంతకం పెట్టిన ఒకవేళ పెడితే మరి దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అనేది కూడా గైడెన్స్ అనేది ముందు వీడియోలో అనేది కూడా మీకు ప్రతి ఒక్కటి నేను అప్డేట్ ఇస్తుంటాను. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఒక వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది, అందులో చిన్న న్యూస్ ఉంటే కూడా అందులో పెట్టేస్తాను కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అయిపోండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అందరికీ నమస్కారం.